మామూలుగా చెట్టుకి బాదులు ఉంటాయి కదా, అలా వచ్చినట్టు ఆకుల నుంచి చెట్టు వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ చేతి రెండు హ్యాండ్లో ఉన్నట్టు ఉంది మేడం చెట్టు కూడా, డిఫరెంట్ లేటెస్ట్ మోడల్ కూడా. ఓకే అండి, ఇందులో తీసుకునే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ గోల్డ్, ఇక్కడ మనకి వైట్, మళ్ళీ పైన కూడా ఎల్లో కలర్ వచ్చేసరికి చాలా గ్రాండ్ గా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మేడం ఇందులో కూడా. మరి ఈ సైజ్ లో ఉన్న వాటికి ప్రైస్ రేంజ్ ఎంత? ఓన్లీ 450 మేడం, 450 550 మేడం అంతే మేడం. ఇది ఒక లేటెస్ట్ మోడల్ మేడం, కంప్యూటర్ గిటార్ టైప్ వస్తుంది మేడం. గిటారా వీణ మన పాతకాలంలో రాజులు ఆ కాలం వాడే టైప్లో గిటార్ ఆ టైపు. ఇది చాలా క్యూట్గా ఉంటుంది మేడం. ఈ కలర్ కూడా డిఫరెంట్ కలర్స్, ఇట్లా కింద మొత్తం ఎంబ్రాయిడింగ్ ప్లస్ ఇట్లా జగ్గు పూజ టైప్ ఉంటుంది మేడం. చాలా లేటెస్ట్ ప్లస్ హార్ట్గా ఉంటుంది మేడం. ఇది డిఫరెంట్ ఐటమ్ మేడం. ఇది మెటీరియల్ ఏంటండి? ఈ మెటీరియల్ పిఓపి అంటారు మేడం. పిఓపి తో చేశారు. ఇందాక మీరు అన్నట్టు గిటార్ టైప్ లో కిందంతా చూస్తే మనకు అనిపిస్తుంది, పైన కూజా టైప్ లో ఉంది. అలాగే ఇక్కడ ఓపెన్ కూడా ఇంతకు ముందు చూసిన దానికంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. కూజాకి ఓపెన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది, చాలా బాగుంది. ప్రాబ్లమ్ పెట్టకుండా కానీ ఫ్లవర్స్ పెట్టుకోకుండా ఇది చాలా నీట్ గా కనిపిస్తుంది. సో ఓన్లీ షోకేస్ పీస్ లో కూడా మనం వాడుకోవచ్చు, సేమ్ టైం ఇలా ఫ్లవర్ వాజ్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో చాలా బాగుందండి. మరి ఇంకా ఉన్నాయి ఇలాంటి చాలా ఉన్నాయి మేడం. ఇంకొకటి చూద్దాం మేడం. మేడం ఇది ఒక రకమైన కొత్త వెరైటీ మేడం. మనకు జగ్గు లాంటి సేమ్ మన జగ్గు లాంటి ఇలా పోసుకుంటే సేమ్ జగ్గు మోడల్. ఓకే, రాజుల కాలంలో ఎక్కువ మనం చూసేవాళ్ళం కదా ఈ టైప్. ఆ టైప్ మేడం. కొత్త కంప్లీట్ కలర్ కూడా డిఫరెంట్ కలర్. ఇలా పట్టుకోవడానికి కూడా ఇది ఇట్లా హ్యాంగింగ్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంది మేడం. సో మొత్తం అంతా లైక్ మనకి ఎలా కనిపిస్తుందో మొత్తం ఆ షేప్స్ లో ఉన్నాయండి. ఓవరాల్ డిజైన్ అంతా చాలా బాగుంది. ఒకసారి తీసుకుంటాను, ట్రై చేస్తాను. ఇది మీరు ఇందాక అన్నట్టు షో పీస్ లాగా కూడా మనం వాడుకోవచ్చు కదా, చాలా బాగుంది. అలాగే ఇక్కడ డిజైన్ కూడా ఒక కాయ షేప్ లో వచ్చింది కదా, డిఫరెంట్ కలర్ మేడం. ఇలాంటి కలర్ ఎప్పుడు రాలేదు మేడం, లేటెస్ట్ వచ్చింది మేడం. ఇది కంప్లీట్ పాలిష్ కలర్ అంటారు మేడం. పాలిష్ కలర్, అందులో కూడా మనకి 2-3 ఎల్లోస్ లోనే లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో, కింద కూడా గోల్డ్ కలర్, అలా కూజా టైప్ లో కూడా కింద ఉంది మనకి బేస్. మనకి షోకేస్ పీస్ లాగా, అలాగే ఫ్లవర్ వాజ్ లో కూడా బాగా ఉపయోగపడుతుంది. మంచి హైట్ లో కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా మనం ఇంట్లో ప్లేస్ చేస్తే చూడగానే ఒక మంచి లుక్ వస్తుంది. చాలా బాగుందండి. మరి వీటి ప్రైస్ రేంజ్ ఎంత? ఇది 550 మేడం. 550. ఓకే, ఇంతకు ముందు మనం చూసింది కానీ ఇది కానీ 550 రేంజ్ మేడం. ఇది ఒక కొత్త టైప్ ఫ్లవర్ వాజ్ మేడం. ఇది మీరు గ్లాస్కి వచ్చేసి గ్లాస్ మీద మట్టి మేడం, ఎంత కంప్లీట్ మట్టి. అంటే మనం ఉసుక అంటారు, ఆ ఉసుక తోటి అతుకు పెట్టింది మేడం. ఇసుకతో అంటే ఈ కలర్ వేసారా? ఇసుక గోల్డ్ కలర్ వేసారు. సో మొత్తం ఎంత గ్లాస్ పీస్ మీద గోల్డ్ కలర్ ఇసుక వేసారు మేడం. అంత వర్క్ ఉంటారు. జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 200 రూపీస్ మేడం. ఓన్లీ 200 రూపీస్. బట్ చాలా అంటే వర్తబుల్ కదా, మెయిన్ వర్క్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో మొత్తం ఇక్కడ చూస్తే మనకి ఒక తీగలాగా వచ్చి ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్లో కూడా కలర్స్ తీసుకున్నారు. ఇందు లోపల మనకి పింక్ కనిపిస్తుంది, లీవ్స్ వచ్చేసి గ్రీన్ కలర్. చూడడానికి చాలా గ్రాండ్ పీస్ లుక్ ఉంది. ఎంతో కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాను, అలా ఏం లేదు, రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 200 రూపీస్ అంట. మంచి వర్క్తో ఒక వెరైటీ డిజైన్, చాలా బాగుంది మేడం. ఇది కూడా లేటెస్ట్ వచ్చిన ఫ్లవర్ వాజ్ మేడం. గ్లాసు లోపల కూడా లోపల కలర్ వచ్చింది మేడం. ప్లస్ ఎస్ టైప్ ఉంటుంది, ప్లస్ అంతా గ్రీన్ కలర్ ఎంబ్రాయిడర్, ఒక డిఫరెంట్ మేడం. ఇది కంప్లీట్ గ్లాసు, ఆ గ్లాస్ లోపల వర్క్ వచ్చింది మేడం. ఇది ప్లస్ 4 టైప్స్ కూడా మీకు డిఫరెంట్ కలర్స్ ఉంటుంది. కలర్ కూడా సింపుల్ గా పైన నుంచి కింద వరకు ఒకలా లేకుండా, పైన ఒక కలర్ గ్రీన్ తీసుకున్నారు, మధ్యలో 2 కలర్స్ మిక్సింగ్ వచ్చింది, తర్వాత కింద ఎల్లో చూస్తున్నాము. సో పైన కూడా ఎంబోసింగ్ టైప్ లో విత్ ఇవేంటారు గవ్వలు అంటాం కదా, గవ్వలతో డిజైన్ వచ్చింది, చాలా బాగుంది. ఇదేంటి గ్లిటర్స్ కదండి? సో మొత్తం గ్లిటర్స్ యూజ్ చేసి, అలాగే మనకి తీగలాగా అంటాం కదా, లతల్లాగా వచ్చి ఫ్లవర్స్ వచ్చి దానిలో లీవ్స్ కూడా వచ్చాయి. ఓకే అండి, చాలా బాగుంది. చాలా వెయిట్ కూడా ఉంది. గ్లాస్ లో కొంచెం వెయిట్ తక్కువ వస్తాయి, కానీ వెయిట్ ఉంటుంది. ఇది ఒక లేటెస్ట్ మేడం. ఇది కంప్లీట్ వుడ్ తో తయారు చేసింది మేడం. వుడ్ ఫ్లవర్ వాజ్ ఇది. ప్లస్ నెమ్మలి మేడం. నెమ్మలి కూడా ఈ టైప్ పెట్టుకోవచ్చు, ప్లస్ 2 సైడ్స్ ఈ 2 టైప్స్ నెమ్మలి ఇక్కడ వాడుకోవచ్చు. ప్లస్ ఫ్లవర్ వాజ్ చాలా లేటెస్ట్ డిజైన్ మేడం. ఓకే, వుడ్ తో చాలా బాగుందండి. మధ్యలో మనకి సిల్వర్ కలర్ కనిపిస్తుంది, అలాగే నెమలి పించాలు కూడా కనిపిస్తున్నాయి. నెమలి పించాల కలర్ కూడా వేశారు, మొత్తం గ్రీన్ చమ్కీ యూజ్ చేశారు. మొత్తం వుడ్ కలర్ చాలా బ్లాక్ గా ఉంటే దాని మీద సిల్వర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉందండి. అందులోనూ చాలా ఓల్డ్ లుక్ కనిపిస్తుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఉంటారు కదా, ఓల్డ్ అనగానే చాలా మంది ఇష్టపడతారు. మంచి డిజైన్ అండి. ఇది కూడా ఇంతకుముందు మనం వుడ్ లో చూసాం కానీ అది డిఫరెంట్ డిజైన్, ఇది ఒక డిఫరెంట్ డిజైన్. ఎక్సలెంట్ గా ఉన్నాయి వెంకట్ గారు. ప్రైస్ రేంజ్ ఎలా ఉన్నాయి? 250 to 300. సో అన్ని ఫ్లవర్ వాజెస్ చాలా బాగున్నాయి కదా సకులు. మరి వెంకట్ గారికి థ్యాంక్స్ చెప్దామా? థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. ఈరోజు మా సకులందరికీ ఒక మంచి వండర్ఫుల్ కలెక్షన్ ఫ్లవర్ వాజెస్లో చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సకులు చూసారు కదండి ఈరోజు మన షాపింగ్ సరిగమలు. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటుంది మన షాపింగ్ సరిగమలు. అందాక సెలవు మరి. దిస్ ఇస్ యువర్ హాసిని. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.